సడన్ గా బైక్ బరువెక్కిందేంటి? రేయ్, ఎవరా నువ్వు? నా బండి ఎప్పుడెక్కావు? వెనక్కి చూడకుండా బండి నడుపు, లేదంటే తల ఎగిరిపోతుంది. వచ్చే ఎదురు గాలికి తల మాత్రమే కాదురా, బాడీ ఎగిరిపోయేలా ఉంది. బండి స్పీడ్ గా పోనివరా. నీకోసం నేను మగధీర బైక్ స్టాండ్ సేవ్ చేయలేను. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ వెళ్ళొద్దని మెకానిక్ చెప్పాడు. నీ మెకానిక్ మాటను మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. పడక మోడర్న్ డ్రెస్ లో ఉన్న మాంత్రికుడా, ముందుకు ఎప్పుడు వచ్చావురా? అది సరే గానీ ముందు నువ్వు తలంచుకో. అది తలలు తీసే వంశం రా. ముందే చెప్పాను కదా తలంచుకోమని. రేయ్, కొట్టడానికి వస్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏదో కొబ్బరి నూనె రాయడానికి పిలిచినట్టు తల వంచు అంటే నాకేం అర్థమవుతుంది? జాగ్రత్త రా. నన్నే చేయమంటావు? రోడ్డంతా గుమ్మడికాయలు కొట్టారు. అయ్యో రేయ్, నువ్వు సార్ మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. బేసం వెళ్ళేస్తూ పోలీస్ గెటప్ తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఏమన్నా ఉంటే రాజమౌళికి చెప్పరా, నాకు కాదు. సార్ మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నా? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా. కొట్టడంతో సరిపెట్టారా? ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. 20,000 gone? How? వీడెందుకు పమరేణి అని కుక్కలా అరుస్తున్నాడు? వదిలేండి బాస్, అయిపోయింది సరే. ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలా రా? సీనో పట్టుకోండి బాస్, ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే? రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాసు. Cheers! పోతే పోనీ పోరా. హలో పోతే పోనీ హలో ఈ పాపపు జగతి శాశ్వతమెవరు? ఊళ్ళో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను చూసావా? ఏయ్ ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు, అసూయ పడతారు. Cheers! రే, మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్ కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్ గా తిరుగుతుందని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్ గా మౌడు ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకియా? వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నా చెర్ల కిట్ట అని కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచి వచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి 3 ఉన్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది?
జేకే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా. ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? షట్ అప్. రేయ్ అటు చూడరా. బేబీ ఐ వాంట్ మోర్. కూడా చేయవు. ఎరా ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది? లేటెస్ట్ ట్రెండ్. एक चिकन पीस देना भाई. अरे पैसा ले रहो ना और थोड़ा मसाला डाले. ఓహో నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదుట్రా. నేనేం చెప్పాను? నీ ఇంటి మేడమెట్లు ఎక్కి దిగేటప్పటికే మోకాలు చెప్పులు పూర్తిగా అరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకేళ్ళ లోనకెళ్ళి చేసేది ఏంటని. అదే మా బిజినెస్ టెక్నిక్. ఏంటక్క పైన గుర్రాన్ని పెంచుతున్నావా? నువ్వు పంపించినోడేనయ్యా, గింజుకుంటున్నాడు. నేనే కంట్రోల్ చేసి ఉంచాను. సరే సరే, ఈ ఓల్డేజ్ లో వాడికి ఎంత వోల్టేజా? నువ్వు వెళ్ళి ఆ ముసలో నిప్పే, నేను వెళ్ళి కెమెరాని రెడీ చేస్తాను. సూపర్, నువ్వు కంటిన్యూ చేయరా. సార్ 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 చాలా అర్జెంట్ సార్. నేను అర్జెంట్ గానే వెళ్ళాలి. సార్ శివశంకర్ గారు తెలుసా మీకు? నీకు పుణ్యం ఉంటుంది సార్, ఆయన బాగా ఫ్లూట్ వాయిస్తారు సార్. వదలరా సార్, ఆయన భార్య కూడా చాలా అందంగా ఉంటుంది సార్. చెప్తే అర్థం కదా, పోరా.
దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రేయ్ ఈ కుక్కలేరా ఎవడు కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటాయి. ఏంటది? ఇవి వాసన పసిగడతాయా? మరేంటి నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బ ముక్కోడా. దాసు ఏంటో కుక్కను అన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద ట్యాప్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలికి వదిలేసా. నువ్వు గాలి వదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, దాసు ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? నీ మురుగుడికి అవి ఉండవుతాయి. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటారు. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్ మీరు ఒకప్పుడు పోలీస్ గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ థప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాలగొడతాను నాన్న బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ, భజన్ లాల్ బ్రదర్, కీర్తిలాల్ కూతురు పింకిలాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటానరా బూందీ మా. ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా? ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచర్. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి శిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. ఏమైంది? అయ్యో ఓకే, కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయొచ్చు కదండి. Everybody mambo jambo bambo calling a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody running and coming, it's time to party. ఉలేలే ప్రేమే బెల్లు కొట్టేలే, తాళ్ళే చుట్టేలే, పిల్లాని ఇల్లే. ఊలే ఉల్లేలే ప్రేమ బెల్లే కొట్టేలే, కాళ్ళే చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్, లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్డు తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో అరేబియన్ గుర్రం.
గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు, అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చుడిదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగతోట్లోకి తీసుకెళ్ళి కిసిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనైపోయాడు. ఊరికి బయలుదేరుతున్నాం, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇత్తలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టి ఉంటాడు. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తన ఎక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. ఇవాళ ఫిబ్రవరి 14 నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్, వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళాక షుగర్ రావడం సహజమే. కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్ లా లేకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా? అయ్యయ్యో టీచర్, అయినా బుద్ధున్నోడు ఎవరైనా మీ మీద పువ్వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు, మీకు పెళ్ళయి 3 మొగుళ్ళు ఉన్నారని, సారీ 3 పిల్లలు ఉన్నారని తెలుసు, మీ మీద పువ్వెందుకు వేస్తాను? పరలోకమునందున్న ఓ ప్రభువా, తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం, కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాన్ని నన్ను కొరికి పారేసేది బతికిపోయాను దేవుడు. బొక్కలో డాష్ వేసుకుని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. ఎవరా నువ్వు? ఈ వేషాల కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణెలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు, జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు, హన్సికా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీ మొదలైంది. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క, 2 పూట్ల చుక్క, ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరాని. వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతాను. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. వేణు, రాను రాను గుళ్ళో పిక్ పాకెట్ చాలా కష్టమైపోతుంది. ఏరా, అందరూ పంచి లోపల పర్సులు పెట్టుకుని టైట్ గా కట్టుకొచ్చేస్తున్నారు. తీయాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి లొకేషన్ మార్చు. ఇప్పుడేమైందిరా? ఒక కళ్ళి వేసుకుని చూడు, అలా నాభి కమలం నుంచి బయలుదేరి వస్తుంది, చూసుకో. నాభి కమలమా? ఎవరమ్మా? కన్నాంబ వాళ్ళ అమ్మ. అది కాదురా, పొట్టి కడుపులోంచి వేడి పుట్టి నరాలన్నీ బిగుసుకుని
మూడో కన్ను తెరుచుకున్నట్టు ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఏదో అయిపోతున్నట్టు మొత్తానికి క్లోజ్ అయిపోతామని చెప్పు. హాయిగా ఉంటుండే. నువ్వు వేసుకో. వెక్కులు వస్తాయి. అయ్యో పోలీసు. పోలీసులు కాదురా, సెక్యూరిటీ మన వాళ్ళే. ఓ ఈ మధ్య యూనిఫామ్ చూస్తేనే భయం వేస్తోంది వేణు. ఏరా 10,000 ఇచ్చి ఒకడు పాస్పోర్ట్ అడిగాడు, అమ్మేశాను. వారిని పాస్పోర్ట్ అమ్మేసావా? దానికి ఎందుకు అంత షాక్ అవుతావు? మన దగ్గర ఊరికే ఉంది కదా, నలుగురికి యూస్ఫుల్ గా ఉంటుంది లేనిచ్చేసాను. అదేదో తప్పని నా వెంటబడి పట్టుకుంటున్నారా? నువ్వైపోతావురా. సరే ఆ డబ్బేం చేసావు? నీతో రోజు డాన్స్ చేసి ఒళ్ళంతా నుజ్జైపోయింది. ఆయిల్ మసాజ్, శాండ్విచ్ మసాజ్ అంటూ వెళ్ళాను. డబ్బుని ప్యాంట్ని లాగేసుకుని చిన్నపిల్లలు గుళ్ళో ఎందుకు? కరణ్, నువ్వు బాగుండాలని దేవుణ్ణి కోరుకో. నాకు నువ్వున్నావుగా. ఓకే, అప్పుడు నేను బాగుండాలని దేవుణ్ణి కోరుకో. సరే ట్రై చేస్తాను. రే ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒకే ఒక ఏంటి? వచ్చే సంవత్సరంలోగా ఇప్పుడు చదివే స్కూల్ కన్నా ఒక మంచి స్కూల్లో వీడిని చేర్చి వీడిని బాగా చదివించాలి. నీకు కూడా మంచి పని ఏదైనా దొరకాలి. ఓ ఇప్పటిదాకా నువ్వు దేవుడి దగ్గర పాడింది నా పని గురించా? ఆయన మీద ఉన్న భక్తితో కదా. సరే నీకోసం ఏం కోరుకున్నావు? చెప్తా నాగరా. నాకు పెద్ద ఇల్లు, నా కింద ఓ 4 పని చేయాలి. ఆ 4 కింద 40 మంది పని చేయాలి. అంతా మన మాట పెట్టోటే మనం హ్యాపీగా హ్యాపీగా. నువ్వు అడిగిన ఒకే ఒకటి ఇదేనా? చిన్న ఆశరా ఇది? చిన్న ఆశ కుమారస్వామి తట్టుకోలేడురా. సింగిల్ మామిడికాయ కోసం ఆయనే కొండెక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పచారీ సరుకులాగా ఇంత పెద్ద లిస్ట్ చెప్పావంటే మలేషియా నుంచే మాయమైపోతాడు. సారీ, పర్వాలేదు, పట్టుకో. వేణు ఏంట్రా సంక్రాంతికి వెళ్ళిన వాడు దీపావళి తర్వాత వచ్చావు? ఎవర్రా ఈ బల్లే లెక్క? సరే రా రా కూర్చుని మాట్లాడుకుందాం. రా లోపలికి రా. అవును తనెవరు? ఇంట్లో చెప్పకుండా వచ్చేసిందా? వాళ్ళ నాన్న వెంట పడుతున్నాడా? లేదురా, పోలీసులు వెంట పడుతున్నా. పోలీసులా? నీకు అలవాటే కదరా, ఏదైనా ఐడియా ఎవరా? ఐడియానే కదా. ఏంటి పిక్ పాకెట, సైకిల్ దొంగతనమా? లేదు, అందరూ చూస్తున్నారు. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. అది నేను చెప్పాను కదరా. నువ్వు ఐడియా ఎవరా? దానికి ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? సేటి గారి ఇంటి పెళ్లి అంతా ఫ్రీ సరుకు. ముందు రౌండ్ వేసుకో, తర్వాత ఐడియా చెప్తాను. ఏంట్రా తెలియనట్టు అడుగుతావు? నీకు ఇష్టమైనట్టుగా కొద్దిగా నీళ్లు, నిండుగా సరుకు. కట్. నీకు వేరుగా వస్తుంది రాగా. ఈ రోజు తాకుండా వదిలిపెట్టను. వద్దు, అపశకునంగా అడ్డుకోకు. వేణు, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవా? ఎంత కష్టపడి ఇలా నీరసంగా కూర్చున్నాను. దీని వాసన చూసి ఎన్నో రోజులైంది. నువ్వు ఒకటివే. చియర్స్. చియర్స్. ఇదిగో నెక్స్ట్. లాగించు. ఇదిగో కొట్టే. మనిద్దరు అనుబంధం ఎంత గొప్పది. ఒక లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదరా. దేవుడా, ఏమిటయ్యా? ఏంటి ఆ దేవుడే లెటర్ ఇవ్వాలంటావా? ఆ రోజు గుడిలో ఏం కోరుకున్నాను? నాకు పని దొరకాలని కోరుకున్నావు. నీకరా? నాకు అదో పెద్ద లిస్ట్ కదా. నీకో పెద్ద బంగళా, నీ కింద 4, ఆ 4 కింద 40 మంది. నువ్వు అలా నడిచి వెళ్తుంటే మతులు పోయి ఇలాగే చేతులు చాపి వేడుకున్నావు. ఏంటి ఇచ్చాడా? ఇచ్చాడా? అడిగినవన్నీ ఇచ్చాడ్రా. కానీ దాంతో పాటు ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఇచ్చాడు. అంతా డిఎస్పీ. ఎవరు ఆ పెద్ద పోలీసా? ఆయన మొహం చూసినప్పుడే నాకు డౌట్ రా, నిన్నేదో చిక్కుల్లో పడేసి ఊరొదిలి వెళ్ళిపోతాడు అని. ఊరొదిలి వెళ్ళిపోలేదురా, పూర్తిగా వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ రోజు పరుగు మొదలు పెట్టాను రా. ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నా. ఏంటి ఒంటరిగానా? చీచి, ఇదిగా మా బంగారం. ఇదేదో హైవేలో పరిగెత్తుంటే చైనా వరకు వెళ్లి జాకీ చాన్ అయినా చూసుండేవాడివి. ఈక మీద ఏమైనా పర్వాలేదు. కప్పివరా? కప్పు లేదు, చెయ్యే ఉంది. సీట్ ఎంత సరుకును పోయిస్తాడు? ఇదిగో టోటల్ ప్యాకేజ్ 120, 420, 650 స్పెషల్లీ మేడ్ ఫర్ యూ.
వెక్కిళ్ళు వస్తాయిరా. కిక్ వస్తుంది. వేణు వద్దు. రే బావా, ఒక విషయం అడుగుతాను చెప్తావా? అసలు పెళ్లికి ఫ్రెండ్స్ ఎందుకు వస్తారా? ఆ పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్కి చల్లగా బీరో లేకపోతే మిలిటరీ బాటిల్ ఇప్పిస్తాడని ఆస్తో వస్తారా? కానీ నువ్వు మాకు సింగిల్ టీ కూడా ఇప్పించకుండా నువ్వు అక్కడే బీరు మీద బీరు కొట్టేసి ఆ ఖాళీ బాటిల్ మాకిచ్చి బయట పడబెట్ట. ఇది న్యాయమా? చూసిపోలేదా నీ ఆడు మొహం పగలు కొడతావు అనుకుంటే ఏలాడుతున్నా బల్బు పగలు కొట్టాడురా. ఆవిడ వద్దని చెప్పారు కదరా. ఆవిడంటే ఎవరు? తెలుగు తల్లే ఆవిడరా. ఆవిడే. ఈ ఓవర్ యాక్టింగ్ వద్దంటున్నా. మన కాలేజీలో ఉండే ప్రొఫెసర్ని చప్పిడి ముక్కు సొట్టగాలనేవాడివి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో చదివే అమ్మాయి చూసి ఆవిడంటున్నావా? ఆవిడ చెప్పింది మీరు కొట్టకుండా వదిలేశారు. నేను ఎవరు పట్టుకోలేదురా. ఎందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఈడు ఈ సంవత్సరానికి నందేవో ట్రై చేస్తున్నాడు రా. మనం ఎన్ని చెప్పినా ఇటు పట్టించుకోడు. కానీ పదండి ఐయర్ షాప్కి వెళ్ళి మంచి టీ కొడదాం. ఏమన్నా ఫ్రీగా ఇప్పిస్తాడేమో. మన డబ్బులతో మనం తాగుదాం. ఏంట్రా బావా, గుండుగడికి ఏదో లెటర్ ఇచ్చి పంపించావు? ఏం లేదురా, ఏదో రికమెండేషన్ లెటర్ కావాలన్నాడు. అందుకనే. ఎవరి దగ్గర నుంచి? ఎంపీ దగ్గర నుంచి. ఎంపీయా? కట్ట కొడితే గానీ సాధారణమైన కౌన్సిలర్ దగ్గర నుంచి లెటర్ సంపాదించడం. అట్లాంటిది ఎంపీ కూతురే స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో కప్లింగ్ ఉందిరా. చెప్పరా 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 చెప్పరా. అడుగుతుంటే ఫోజు కొడతావేంట్రా? చెప్పరా. నీతో చెప్తే ఊరంతా చెప్తావు. ఊరంతా చెప్పడానికి ఏదైనా షాప్ ఓపెనింగ్? నేను ఎవరికి చెప్పను. చెప్పరా చెప్పరా. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మావా. ఏమైంది? 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. జిమ్కి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. మెకానిక్ షెడ్ మన మెకానిక్ బాలు లేడు, అక్కడికి నాయర్కోట్లో బజ్జి తింటుంటే అక్కడికి వచ్చేసింది. ఒకరోజు సడన్ గా చేతిలో ఇన్ని మాత్రలా నిద్ర మాత్రలు చస్తానంది. మన వల్ల ఒక అమ్మాయి చావచ్చు. అందుకే లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసాను. ఎవరిని? నన్నురా. అరే జుట్టుపల్లిగా నాయర్ హోటల్లో పొద్దున్న మసాలా కూడా తిన్నాను. పప్పు అస్సలు ఉడకలేదురా. సౌండే సౌండ్. ఏ సౌండ్ అంటే చెప్పలేను అనుకో. ఏదో మీ ఆవిడికి కొడుకు పుట్టినట్టు అంత హెడగా వెళ్ళిపోతున్నావేంటి? లోపలికి వెళ్తే మనం సీరియస్ అయిపోతాం. బి గోపాల్ సినిమాలో తెల్ల చొక్క తెల్ల పంచి వేసుకొని విలన్స్ లాగా భారీ పర్సనల్ వేసుకొని 40 మంది లోపల ఉన్నారు. ఇలా చూడు, ఆ అమ్మాయి మొహానికి తగిలింది ఫుట్బాల్ అని తెలియగానే ఈ ఊర్లో ఎవడో ఫుట్బాల్ ఆడకూడదని చెప్పేసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు. కొట్టింది నువ్వేం తెలిసిందనుకో నా సామిరంగా నేను తీసుకెళ్లి కాయ కచోడి చేస్తాను. సైలెంట్. ఇగో గాలిలో సొన్ను వేసుకెళ్తున్నాడే అతనే ఎంపీ. సార్ అమ్మా ఒక సిగరెట్కి డబ్బులు లేనోడివి నీకెందుకు అంత పెద్ద పర్సనల్ లేవురా? కిడ్నీ అమ్మేరా? సిగరెట్కి రూపాయి లేనోడివి నీకు ఎందుకురా 2 కిడ్నీలు? ఒక కిడ్నీతో తిరగచ్చు కదా. ఎందుకు కిలో తీసుకెళ్తే సాయంత్రం నేను ఇంటికి వస్తాను కదా. అంటే వెళ్ళిపోయిందిరా. అంత మోసంటే ఎవరైనా లవ్ చేయొచ్చుగా. అరే జుట్టుపోలిగా, లవ్ అనేది గజ్జి లాంటిదిరా. గోకుంటున్నప్పుడు సమ్మగా ఉంటది, గోక్కున్న తర్వాత తెలుస్తుంది. కింద నుంచి పై దాకా పాకేస్తుంది. ఇదిగో ఇటు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. త్వరలో ఇటు గోకిన్ రాబరు. సీక్రెటా? నిన్న సార్ చెప్పారు కదా రిఫరెన్స్ బుక్, దానికోసం ఊరంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇప్పుడేమో సీక్రెట్ కావాలంటాడు. చివరికి అది వాళ్ళ మన లైబ్రరీలోనే దొరికింది. సాయంత్రం ఏమో క్వార్టర్ కావాలంటాడు. ఫ్రీగా వస్తే ఫైనల్ దగ్గర నాకు. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తుతున్నావు ఏంటి బావా? కాఫీ కూడా అలాగే పిత్తుతారా? రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ. ఇవాళ ఒకరోజే తాగండి. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీరుతావా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తలకుండా గప్పని తాగేయాలి.
పొరపాటున 4 తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్ లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే ఆ షాప్ పెట్టిన కానీ ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఇంకెవరు తింటావా గారి? రే 2 గారెలు ఇమ్మనరా. 2 గారెలండి. ఉండరా సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. చేతి మనం వాంతులు చేసే వరకు వదిలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఇషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. రేయ్ తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లినిక్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ దగ్గర చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. జనరల్ గా ఏ ఆఫీస్ లో చూసినా దేవుడి ఫోటోలు తగిలిస్తారు, కానీ మీరేంటి సార్ వేల ఫోటోలు తగిలించారు? విదేశీ బిల్గేట్స్ దగ్గర నుంచి స్వదేశీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ల అందరి ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? వీళ్ళంతా కష్టపడి పైకొచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన టాప్ 10 మిలియనీర్స్. నా దృష్టిలో వీళ్లే నాకు కనిపించే దేవుళ్ళు. వీళ్ళంతా ఓకే సార్. ఇతనే ఎవరు సార్? టూత్ పేస్ట్ కంపెనీకి యాడ్ ఇస్తున్నట్టు పళ్ళికిలిస్తున్నాడు. క్లోజర్ కంపెనీ ఓనరా? ఈయన పేరు మిస్టర్ కాశీ విశ్వనాథ్. ఓహో. ఒక మనిషి ఓటమికి అనేక కారణాలుంటాయి, కానీ గెలవడానికి ఒకే కారణం ఉంటుంది, శ్రమించడం. అదే ఈయన వేద మంత్రం. మీటింగ్ అందరూ వచ్చేసారా? రెడీ సార్, మీ గురించి వెయిట్. యా ఓకే, ఐ విల్ కాల్ యు లేటర్. సార్ ఎందుకు సార్ ఈ ఫంక్షన్? రే ఫూల్, ఇండియాలోనే ఎక్కువ సార్లు ఫ్లైట్ లో ట్రావెల్ చేసిన విఐపి అన్నను సెలెక్ట్ చేసి సన్మానిస్తున్నారు. నేను కూడా మా ఏరియాలో సెలెక్ట్ అయిపోయింది సార్. దేనికి? అసలు ఇంటి మొహమే చూడని వేస్ట్ మొగాడిగా నన్ను సెలెక్ట్ చేసి భారీ ఎత్తున సన్మానం చేస్తున్నారు సార్. మంచి విషయమే కదా. మీరు ఊరుకోండి సార్. 3 రోజుల క్రితం మా ఇంటికి వెళ్ళి మా తలుపు కొడితే మా ఆవిడ నిద్దట్లో లేసి వచ్చి నన్ను చూసి మా ఆయన ఇంట్లో లేడు, ఊరికెళ్ళాడు, తెల్లారకి రమ్మని సార్. అయితే తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు కదా. అయ్యో మీరు అర్థమై మాట్లాడుతున్నారా? అర్థం కాక. సార్ అది చూడండి, పువ్వులు మన చెవులో పెట్టడానికి ఆడలేడీస్ వస్తున్నారు సార్. ఇప్పుడు తన చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? హైబ్రో పెన్సిల్. పత్రికల వారికి పెన్నే ఆయుధం, పడుచులకు పెన్సిలే ఆయుధం. అది పట్టుకుని కసక్కని పొడిచారనుకోండి, మీకు ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. సార్ బుక్ మూసుకోండి సార్, బుక్ మూసుకోండి. ఎందుకురా? ఇప్పుడు తన కచ్చిప్ లో కొడుతుంటే అదేంటో తెలుసా? పర్ఫ్యూమ్. అది పర్ఫ్యూమ్ కాదు సార్, క్లోరోఫామ్. ఆ కచ్చిప్ తీసుకొచ్చి మీ బుక్ మీద పెట్టింది అనుకోండి, మీరు కట్ ఆఫ్. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుమానిస్తుంటావేంట్రా? హాయ్ హాయ్ ఎవ్రీబడి. మీరు తొందరగా పైకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబుల్ మీనింగ్ ఉందో చూసారా? సార్ అలాగే ఆ బొడ్డు దగ్గర లుక్ వేయండి. చచ్చా, బొడ్డు చూడడం తప్ప. బొడ్డు చూడడం తప్పని మీరు చెప్తున్నారా? అయితే ఆ బొడ్డు కింద లుక్ వేయండి. అది ఇంకా పెద్ద తప్పురా. అయ్యో మీరు ఇప్పుడు చూసే తీరాలి. ఆమె నడుంకి బాంబు కట్టుకొని వచ్చినట్టుంది. రాయరా. ఏమైందిరా? కన్ని పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండే మీరు ఈ అమ్మాయి దగ్గర అసలు ఏం చూసి పడిపోయారు సార్? ఇడ్లీ చూసి. ఇడ్లీయా? ఏ నువ్వెప్పుడు తినలేదా? అంతోట అదృష్టమా? మీ దగ్గర పిఏగా జాయిన్ అయ్యాక ఇడ్లీని కళ్ళతో చూసే కొన్ని సంవత్సరాలు అయిపోయింది సార్. ఎప్పుడన్నా నా పెళ్ళాన్ని ఆశపడి ఇడ్లీ పెట్టమని అడిగితే అది ఉడికి ఆవిరి బయటకు వచ్చేసరికి నేను బయటకు వచ్చేస్తున్నాను సార్. నాకు కూడా ఇది చాలా కొత్తేరా. ఇడ్లీ మల్లె పువ్వులాగా సుతిమెత్తగా. చాలా ఊరుకోండి సార్, కొంతమందికి పువ్వులా దొరుకుతుంది. మేడం వచ్చేసారు సార్. సార్ మినిస్టర్ గారితో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారా? ఏదో ఒకసారి మాట్లాడండి. మినిస్టర్ బాగున్నారా? భోంచేశారా? నేను పాత సూర్యాని కాను, ఇక మీద నా కోపమే రాదు. మీరు చెప్పినట్టు. ఆపండి సార్, మీరు ఏదో ప్రాథమిక పాఠశాల టీచర్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే. మనం కలవబోయేది పాల పరిశ్రమ శాఖ మంత్రిని. పాల పరిశ్రమ అంటే? పాల పరిశ్రమ అంటే పాలును ఉత్పత్తి చేసేది. పాలంటే? పాలంటేనా? మిల్క్. మిల్క్ అంటే? మిల్క్ అంటే కూడా తెలీదా మీకు? మిల్క్ అంటే తెల్లగా ఉంటది, చందమామలాగా. చందమామ అంటే? అవ్వా, చందమామ అంటే కూడా తెలీదా? సార్ మీరు మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ మీద సైన్ చేశారనుకోండి, మన ఇద్దరు అమెరికా వెళ్ళి పాల బిజినెస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మినిస్టర్ గారు బయటికి వెళ్ళిపోతారు, తొందరగా రండి. ఓ, సూర్య ఇండియాలో ఉంటేనే ఇంటికి సరిగ్గా రావట్లేదు, అమెరికా వెళ్ళిపోతే సావిత్రి గతి అధోగతి అవుతుంది. వీడి పాల బిజినెస్ నెలపాలు చేయాల్సిందే. ఏంట్రా ఇంకా రాలేదు? డ్రెస్ మార్చుకుంటున్నారండి సార్. వెళ్ళి చూసుదాం పద. సార్ తను లేడీ మినిస్టర్. అయితే ఏమవుతుంది పద. సార్
ఎందుకు సార్ కంగారు పడతారు? ఆవిడ దగ్గర పాల పరిశ్రమే ఉంది. పాలు పెరుగు బాగా దట్టించి నిబ్బరంగా వస్తారు. గోమాత గోకులమాత మీకు వందనాలు. మేడం, మిమ్మల్ని అందరూ బేబీ కామధేను అని పిలుస్తున్నారే, దానికి కారణం ఏంటి? నాకు 8వ ఏడు వచ్చే వరకు నేను మోకాళ్ళ మీదే పాకేదాన్నట. అందుకే అందరూ నన్ను బేబీ కామధేను అని పిలుస్తారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దూరం నుంచి చూస్తే మోకాళ్ళ మీద నడిచొస్తున్నట్టే ఉంది. ఇప్పుడు బాగానే పెరిగారు కదా, బేబీ కట్ చేయొచ్చు కదా. నేను పాల పరిశ్రమ శాఖ మంత్రినయ్యాక పాలకి బేబీకి ఉన్న సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేశా. మీరు పాలు తీసుకోండి. ఏంటి మేడం ఇది? తాగడానికా లేక గుళ్ళోకి తీసుకెళ్లి పాలాభిషేకం చేయడానికా? మా సైజు గ్లాసులేం లేవా? నో, మా ఇంటికి అతిథులు ఎవరొచ్చినా చెంబు నిండా పాలివ్వడం మాకు అలవాటు. చెంబులు అరిగిపోయిన దగ్గర నుంచి గౌరవం తగ్గకుండా ఇలా గాజు గ్లాసుల్లో ఇస్తున్నాం. మీరు పాలు తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మేడం, మీకు ఈ భారీ ఎదుగుదల అనుకోకుండా వచ్చిందా, చిన్నప్పటి నుంచే ఉందా? నో, వంశపారంపర్యంగా మాది పొలిటికల్ ఫ్యామిలీయే. నేను అడిగింది ఆ ఎదుగుదల గురించి కాదు. అవును, మీ వాయిస్ చాలా బాగుంటుందని విన్నానే. అవునవును, నేను చిన్నప్పుడు చాలా బాగా పాడేదాన్ని. నా వాయిస్ విని ఓసారి మా స్కూల్ కు వచ్చిన సింగర్ చిత్ర కూడా నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఆవిడ మాట ఏమాత్రం వృధా కాలేదు మేడం. కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి సార్. సీరియస్ గా మాట్లాడండి. ప్రాజెక్ట్ గురించే కదా? సీరియస్ గానే కదా. ఇప్పుడు మాట్లాడతాను చూడు. అయ్యో సార్, హలో, మీరు నన్ను చూసి విజిల్ ఎందుకు వేస్తున్నారు? మేడం, అది మీరు పాలకు సంబంధించిన మినిస్టర్ కదా, అందుకే కుక్కర్ స్టైల్లో విజిల్ వేసి మిమ్మల్ని విష్ చేస్తున్నారు మేడం. సార్, బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి బెచ్చగాళ్లతో కూడా ప్రాపర్ గా మాట్లాడతారు. మినిస్టర్ గారు ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం డీసెంట్ గా మాట్లాడండి సార్. డీసెంటా మేడం? ఏం సార్ ఇది? మేడం, మీరేం అపార్థం చేసుకోకండి. ఆయన చిన్నప్పటి నుండి ఏదైనా భారీగా తన కంట పడితే ఇంకా అన్ని మర్చిపోయి దాన్నే పదే పదే చూస్తూ ఉంటారు. అది ఆయన హాబీ మేడం. అవును, మీ హాబీస్ ఏంటి మేడం? నేను సినిమాలు చూస్తుంటాను. మరైతే పదండి నైట్ షో సినిమాకి వెళ్దాం. ఊరుకోండి సార్, మీరు మరీ వార్ చేస్తున్నారు. మీ పరిస్థితి చూస్తా నడుము పట్టి గిల్లేలా ఉన్నారే. మంచి ఐడియా ఇచ్చావు. నువ్వు అంటే నేను మళ్ళీ వచ్చావే కనెక్షన్ పెట్టుకుందామని. నాతోనా? చిచ్చి సన్నసదవా, నేను అన్నది కేబుల్ కనెక్షన్. అదే అడ్వాన్స్ గా 200. ఏందా తీసుకో, తొందరగా పెట్టు. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేర. పెద్దన్న ఇతనే చెరి కన్ఫర్మ్. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? చెల్లింకెంత మందిని వాటేసుకోవాలి? మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారా? నువ్వు నోరు మీరా గబ్బున ఎలా? ఇద్దరికే చస్తున్నాం, ఇంకా 5గురు వస్తే జరం ఇడికి కాదు దానికి వస్తది.